మేము దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఓకే లక్ష్మీ నరసింహారెడ్డి గారు, రెడ్డి రవీందర్ రెడ్డి గారు, అన్ని రాజకీయ పార్టీలు చెప్పింది విన్నారు. యాజ్ ఈబీసీ లీడర్ గా మీరు ఏం చెప్తారు ఈ విషయానికి సంబంధించి? ఒక పక్క గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిపోయినటువంటి పరిస్థితి, మరో పక్క బీసీల ఆకాంక్షలు ఆశలు, ఈ రెండింటి మధ్య కూడా కాంగ్రెస్ సర్కార్ నలుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎట్టగలకైతే ఎన్నికలకైతే వెళ్తామని అంటున్నారు. కరెక్ట్ ఏంటారు ఈ డెసిషన్? అంటే ముందుగా మన ప్యానల్ సభ్యులందరికీ, అదేవిధంగా జీ న్యూస్ వీక్షకులకు ప్రేక్షకులకు నా నమస్కారాలు తెలియజేస్తూ, అంటే మీరు అన్న విధంగా ఇప్పుడు ఏంటంటే ఇది ఆశ కల్పించిన మాట వాస్తవం. ప్రభుత్వమా లేదా అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ అనుకోండి, బీజేపీ అనుకోండి, బీఆర్ఎస్ అనుకోండి, ఈ మూడు పార్టీలు కూడా అందరికీ ఒక ఆశను కల్పించినాయి, భ్రమలలో నెట్టినాయి. ఆ భ్రమలలో నెట్టిన తర్వాత క్రమేణా ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారంటే కోరుకుంటారు. తప్పే ఉంది, 27% ఏంది, 50% వస్తే బాగుంటుంది, ఇంకా 60% వస్తే బాగుంటుంది అని కోరుకోవడం వల్ల తప్పేం లేదు. కానీ ఇక్కడ విషయం ఏమైందంటే అసలు మొదటి నుంచి కూడా నేను మాట్లాడుతున్నా ఒకటే విధానంతో ఉన్నా, ఒకే నిర్దిష్టమైనటువంటి ఆలోచనతోటే చెప్తున్నా. నేను ఈ రిజర్వేషన్లు అనేది ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేది ఫస్ట్ మీరు ఎంపారికల్ డాటా చేసి తేల్చండి. తేల్చిన తర్వాత శాస్త్రీయంగా మీరు ఏదైతే పారామీటర్స్ ఉన్నాయో, సామాజిక రాజకీయ ఆర్థిక వెనుకబాటు ఏదైతే పారామీటర్స్ ఉన్నాయో వీటిని పరిగణలోకి తీసుకొని తర్వాత ఈ డెడికేషన్ కమిషన్ ద్వారా మీరు అది పబ్లిక్ డొమైన్లో పెట్టి దాని మీద ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఆ అభ్యంతరాలను స్వీకరించి అది దాని ద్వారా మీరు ప్రయత్నం చేస్తే బాగుంటుందనేది నేను ప్రభుత్వానికి కూడా సూచన చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా నేను ఇక్కడ రాజకీయ పార్టీలకు అతీతంగా మాట్లాడదలుచుకున్నాను. ఇది అసలు రిజర్వేషన్లు అనేవి 27 నుంచి 50% అయినా 42% అయినా అది సాధ్యమా? మరి సాధ్యం కానిది అది ఎట్లా అమలు చేస్తాం అనేదే ప్రశ్న. అయితే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మేము 42 ఇస్తాము అనేది ఏ రాజకీయ పార్టీ అయినా ప్రకటిస్తుంది. కాకపోతే నేనేమంటున్నంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక నిర్దిష్టంగా ఒకటి పేర్కొనాల్సి ఉండే, మేము పార్టీ పరంగానే ఇస్తాము, లేదా మేము ఎంపారికల్ డేటా తీస్తాం, ఎవరు నిజమైన బీసీలో అర్హులో వాళ్ళని తేలుస్తాం, తేల్చిన తర్వాత మేము రిజర్వేషన్లు అమలు చేస్తాం. ఈ విధంగా మాట్లాడుంటే బాగుండేది. అది మాట్లాడకపోవడం వల్ల మిగతా పార్టీలు అయినటువంటి బీజేపీ అనుకోండి, బీఆర్ఎస్ అనుకోండి, వీళ్ళందరూ కూడా ఈరోజు మాట్లాడగలుగుతారు. నేనేమంటున్నంటే ఆనాడు ఇప్పుడు జరిగినటువంటి మనం గతంలో అసలు ఈ పంచాయతీ చట్టం 1972లో అంటే 1992లో 73 రాజ్యాంగ సవరణ ద్వారా రిజర్వేషన్లు వచ్చినాయి బీసీలకు. అయితే 1993 ఏప్రిల్ 24 నుంచి చట్టం అమలు వచ్చింది. ఈ 23, 24, 93 చట్టం అమలు వచ్చిన కానించి ఇప్పటి వరకు రిజర్వేషన్లు ఈ బీసీలు అనే వాళ్లకు అమలు అవుతున్నాయా లేదా? అసలు ఎవరికి అమలు అవుతున్నాయి అంటే బీసీలు అంటే ఎవరు అంటే బీసీలలో ఎంబీసీలు ఉన్నారు, సంచార జాతులు ఉన్నారు, అదేవిధంగా ఇంకా అత్యంత వెనుకబడినటువంటి బీసీలు ఉన్నారు. ఈ రకరకాలుగా ఉన్నటువంటి బీసీలకు వాళ్ళ కోట వాళ్ళకు అందిందా అందలేదా? మరి వాళ్ళ కోట వాళ్ళకు అందనప్పుడు మరి నిజంగా బీసీలకు రిజర్వేషన్లు ఎట్లిచ్చినట్టు అనేది ఎవరు మాట్లాడతలేరు, ఎవరు చర్చిస్తలేరు. ఎంతసేపు ఉన్నా కానీ మాకు 42 కావాలి, 52 కావాలి అని మాట్లాడుతున్నారు. కానీ అసలు అది ఎందుకు చర్చిస్తలేరు? సపోజ్ మనం మాట్లాడుకుందాం, ఇప్పుడు రిజర్వేషన్లు అనేవి ఎట్లా అర్హత పొందినాయి? సంచార జాతులు ఉండబట్టి, ఎంబీసీలు ఉండబట్టి, తర్వాత అత్యంత వెనుకబడినటువంటి కులాలైనటువంటి అణగారిన వర్గాలైనటువంటి బీసీలు ఉండబట్టి ఆ బీసీ రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మరి వాళ్ళకే రిజర్వేషన్లు పొందనప్పుడు ఎట్లా ఎవరికి మిగతా వాళ్ళకు అందుతాయి? మరి దాని మీద ఎందుకు మాట్లాడతలేరు అంటున్నా నేను. అది మాట్లాడకుండా ఉట్టిగానే రిజర్వేషన్లు అమలు చేయాలి, అమలు కావాలి అంటే ఎట్లయితుంది? మీరు చూడండి, జస్టిస్ రోహిణి కమిషన్ 2017 రోహిణి కమిషన్ వేసారు. 2017 రోహిణి కమిషన్ వేస్తే అందులో ఏమన్నారంటే 22లో నివేదిక ఇచ్చిండ్రు. ఆ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు 97% రిజర్వేషన్లు కేవలం 25% ఉన్నటువంటి బీసీలు మాత్రమే వాడుకుంటున్నారని. 97% రిజర్వేషన్లు, 3% రిజర్వేషన్లు 75% మంది వాడుకుంటున్నారు. రవీందర్ రెడ్డి గారు మీరు చాలా బాగా చెప్తున్నారు, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. నేను మాట అడుగుతున్నా,
చెప్పండి. ఈడబ్ల్యూఎస్ కు ఏ డెడికేషన్ కమిషన్ వేసినారు, ఏ ఎంపరికల్ డాటా తీసినారు, కోర్టులలో పెట్టినారు, ఏ అసెంబ్లీలను ఆమోదం చెప్పినారు? ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడు మిత్రం. మాట్లాడతా వెంకటస్వామి అన్నగారు నేను అది కూడా చెప్తా వెంకటస్వామి రవీందర్ రెడ్డి సాబ్ నేను మీరు ప్రశ్న వేసారు, నన్ను సమానం చెప్పనియండి. మీరు మంచి ప్రశ్న వేసారు. 6% లేని ఓసీలలో ఎవరి కోసం అని ఇచ్చిండ్రు? ఓసీలలో తీసుకుంటున్నా ఈడబ్ల్యూఎస్ తీసుకున్న ఓసీలందరూ నిజంగానే పేద నిజమైన పేద ఓసీలా? దానికి ఏమన్నా కేటగిరైజేషన్ ఉందా? రైట్ మీరు మంచి ప్రశ్న చేశారు వెంకటస్వామి అన్న గారు. మీరు అట్లే ఉండండి, మీరు అయిపోయింది. మీరు ఒక్క నిమిషం ఆన్సర్ ఇస్తారంట. నేను ఆన్సర్ ఇస్తా వెంకటస్వామి అన్న గారు. నేను స్పష్టమైన ఆన్సర్ ఇస్తా. ఆన్సర్ వినా వెంకటస్వామి గారు. వెంకటస్వామి అన్న గారు నేను ఆన్సర్ ఇస్తా మీకు. అయితే నేనేమంటున్నంటే జస్టిస్ రోహిణి కమిషన్ లో నేను చెప్తా, మీ దానికి ఆన్సర్ ఇస్తా. ఏం తెలిసారంటే ఆన్సర్ ఏం చెప్తారు మీరు? ఆన్సర్ ఏం చెప్తారు మీరు? వెంకటస్వామి గారు ఆన్సర్ వినాలి. ఆన్సర్ విని మాట్లాడండి. ఆన్సర్ విని మాట్లాడండి వెంకటస్వామి గారు. ప్లీజ్ ఆన్సర్ వినండి ఒకసారి. ఆన్సర్ ఒకసారి వినండి వెంకటస్వామి గారు. ప్లీజ్ వెంకటస్వామి గారు మనం టైం కిల్ చేసుకుంటాం. మీరు ఆగండి. వెంకటస్వామి గారు ఒక క్వశ్చన్ అడిగారు కదా, ఆన్సర్ వినండి. ఒక క్వశ్చన్ అడిగారు, ఆన్సర్ వినండి ప్లీజ్. మీరు క్వశ్చన్ అడిగారు కదా, ఒక్క క్వశ్చన్ అడిగారు వెంకటస్వామి గారు, ఆన్సర్ వినండి. మీరు క్వశ్చన్ అడిగారు, ప్లీజ్ అందరూ ఒక్క నిమిషం వెంకటస్వామి గారు ప్లీజ్. వెంకటస్వామి గారు ప్లీజ్. చట్టం లేకుండా న్యాయం లేకుండా ఇచ్చిరా మీరు మాట్లాడుతున్నారు. డౌట్ రేజ్ చేస్తున్నా. ప్లీజ్ వెంకటస్వామి గారు ఆన్సర్ వినండి. వెంకటస్వామి గారు మీరు వినండి. వెంకటస్వామి గారు మీకు సమాధానం వద్దా? మీరు క్వశ్చన్ వస్తారా? అలాగే వెంకటస్వామి గారు మీరు క్వశ్చన్ వదిలేస్తారా? ఆన్సర్ వినరా? ఆన్సర్ వద్దా మీకు? ఒక్క నిమిషం ఆగారు ప్లీజ్. ఒక్క నిమిషం వెంకటస్వామి గారు కొంచెం ఓపిక ఉండాలి ప్లీజ్. వెంకటస్వామి గారు కొంచెం పేషెన్స్ గా ఉండాలి. మనకు టైం కిల్ వస్తుంది. ఇలా అనవసరమైన వాదులతో మనం టైం వేస్ట్ చేసుకుంటున్నాం. వెంకటస్వామి గారు ఇది కరెక్ట్ కాదు. ఇది మనం టైం వేస్ట్ చేసుకుంటున్నాం. ప్లీజ్ ఒక్క నిమిషం. 2 నిమిషాలు ఓపిక ఉంటాయని ఆన్సర్ అంటే వింటారు కదా. 2 నిమిషాలు ఓపిక ఉంటాయని ఆన్సర్ అంటే వింటారు కదా. సమానం చెప్తా ఆగండి. మీరు ఎందుకంటే మాట్లాడుతున్నారు? మీరు ఆగండి. నేను సమానం చెప్పబోదు నాకు అడగండి. మీరు రాసుకోండి. ప్లీజ్ వ్యక్తిగతంగా కూడా వద్దు దయచేసి. ప్లీజ్ ఒక్క నిమిషం అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఒక్క నిమిషం ప్లీజ్ రెడ్డి రవీందర్ రెడ్డి గారు కంటిన్యూ. ఇక్కడ విషయం ఏంటంటే నేనేమంటున్నంటే ఇప్పుడు జస్టిస్ రోహిణి కమిషన్ ప్రకారంగా అణగారిన వర్గాలైనటువంటి సంచార జాతుల వాళ్లకు ఎంబీసీలకు అన్యాయం జరిగిందని 2017 నుంచి 22 వరకు నివేదికలు తేలిస్తే ఈనాటి వరకు కూడా ఏ రాజకీయ పార్టీ గాని ఏ ప్రభుత్వాలు గాని ఏ బీసీ సంఘాలు గాని వారి గురించి మాట్లాడతలేవు. అయితే నేను అసలు విషయానికి వస్తా. వెంకటస్వామి గారు ఏమన్నారు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అన్నారు. వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే వారు కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి నేను ఈబీసీ ఉద్యమం చేసింది వారికి కూడా తెలిసే. ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం నేను చేసిన ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి బీసీ ఉద్యమం అయితేంది, ఎంఆర్పీఎస్ ఉద్యమం అయితేంది, ఈబీసీ ఉద్యమాన్ని గుర్తించి ఎస్ఆర్ సిన్హా ఆల్ ఇండియా ఈబీసీ కమిషన్ చైర్మన్ గా మన్మోహన్ సింగ్ గారే అపాయింట్ చేయడం జరిగింది. వారు యావత్ భారతదేశం మొత్తం తిరిగి భారతదేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదల స్థితిగతులను అన్ని అధ్యయనం చేసి అన్ని రాష్ట్రాల్లో వచ్చిన నివేదికలను తీసుకొని వారు కేంద్ర ప్రభుత్వం అయినటువంటి మన్మోహన్ సింగ్ గారికి ఆనాడు సోనియా గాంధీ చైర్పర్సన్ గారికి వారు నివేదిక ఇస్తూ 10% రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. నెంబర్ 1.
నెంబర్ 2 మీరేమంటారు, ఏ చట్టం అయింది, ఎవరిచ్చారు అని అంటారు. అది కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఉభయ సభలైనటువంటి పార్లమెంట్లు ఆనాడు బిల్లు కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది. బిల్లు తయారు చేసి పార్లమెంట్లో ప్రవేశపెట్టలేకపోయింది. ఎందుకు పెట్టలేకపోయిందంటే, దివంగత రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఉత్పన్నమైనటువంటి కాంగ్రెస్ పరిస్థితులు, తర్వాత కాంగ్రెస్ ఓడిపోవడం లేదా పడిపోవడం కేంద్రంలో, దానివల్ల బిల్లు పెట్టలేనటువంటి పరిస్థితి అయింది. 2 రాష్ట్రాలు విడిపోయినాయి. అదే బిల్లును మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ తయారు చేసినటువంటి బిల్లును మోడీ గారు 2019లో పార్లమెంట్ లో బిల్లు పెట్టారు. ఇంటర్ప్రిటేషన్ తప్పు చేస్తున్నారు రవీందర్ రెడ్డి సార్. నీకు జీవోలతో చూపిస్తా. హలో, ఇగో నా దగ్గర ఉన్న రాజ్యాంగ సవరణ, గజెట్ పబ్లికేషన్, నేను అన్ని చూపిస్తాను, నీకు పంపిస్తా. హలో, ఒక నిమిషం చెప్పండి. అయితే ఉభయ సభల పార్లమెంట్ లో ఆమోదమైంది. నేను ఎప్పుడు వ్యతిరేకించలే, కానీ వ్యతిరేకించలేదు, సమర్థించడం అని చెప్పిన. ఈ ఓసీలలో ఈబీసీలు ఎంతమంది, వాళ్ళకు 10% ఎట్లా మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ వినోద్ కుమార్ గారు ఒక్క నిమిషం నన్ను మాట్లాడినా కంక్లూజన్కి వస్తా. నేను ఒకటే నిమిషం ముగిస్తా, ఒకటే నిమిషం. అయితే ఈ భారతదేశం వల్ల సగటు జనాభాను తీసుకుంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఉంది. ఒక రాష్ట్రంలో 37, ఒక రాష్ట్రంలో 43, ఒక రాష్ట్రంలో 29, ఒక రాష్ట్రంలో 25 జనాభా ఉంది అగ్రకులాలది. అంటే ఈ దేశంలో 4వ వంతు జనాభా. వినండి, మీరు వినండి, మీరు తెచ్చుకోండి, లెక్కలు తెప్పించుకోండి. ఇది రాష్ట్రపతి, మీరు అన్నారు కదా, ఇది రాష్ట్రపతి ఆమోదం ముద్ర. అయితే 34% అనేది దేశంలో లేనే లేదు. 25% సగటుగా తీసుకొని 10% రిజర్వేషన్లు ఇచ్చారు. 50% ఇచ్చారు. కాబట్టి నేను ఏమంటున్నానంటే, ఎవరికైతే రిజర్వేషన్ కావాలో వాళ్ళ కొరకు ప్రయత్నం చేయండి మీరు. ఓకే ప్రొఫెసర్ గారు, వినోద్ కుమార్ గారు ఆడియో క్లియర్ గా ఉందా? వినోద్ కుమార్ గారు మీకు? వినోద్ కుమార్ గారు, మొత్తానికి డిసెంబర్ 2 లేదంటే 3వ వారంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలి, పార్టీ పరంగా రిజర్వేషన్ అమలు చేయాలని ఇటు కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించినటువంటి పరిస్థితి. దీని మీద మీ కామెంట్? అంటే నేను పార్టీ పరంగా రిజర్వేషన్లను అమలు చేయడాన్ని నేను స్వాగతిస్తా. ఎందుకు స్వాగతిస్తా అంటే, ఇప్పుడు మనం ఇమ్మీడియట్లీ తాత్కాలిక పరిష్కారం ఒకటి ఉంటుంది, పర్మనెంట్ పరిష్కారం ఒకటి ఉంటుంది. ఏ సమస్యకైనా తాత్కాలిక పరిష్కారం ఏంటంటే, ఇప్పుడు పార్టీ పరంగా కనుక ఇస్తే, గతంలో ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం 2019 ఇచ్చినప్పుడు కేవలం 6 జిల్లా పరిషత్తుల చైర్మన్లు మాత్రమే వచ్చినాయి ఎవరికి, బీసీలకి. ఇప్పుడు 13 జిల్లా పరిషత్తులు వస్తున్నాయి. 13 జిల్లా పరిషత్తులతో పాటు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు ఇట్లా చేసుకుంటూ పోతే చాలా పెద్ద సంఖ్యలో ఇవాళ వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి పార్టీ పరంగా ఆ రిజర్వేషన్లను ఇవాళ మొన్న ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో వాళ్ళు, తెలంగాణ లోకల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చారు, దాని ప్రకారంగానే ఎన్నికలకు పోతే నేను దాన్ని సమర్థిస్తా. అట్లా కాకుండా కేసీఆర్ గారి ప్రభుత్వం పరంగా ఇచ్చిన రిజర్వేషన్లను అమలు చేస్తా అంటే మాత్రం దానికి నేను ఒప్పుకోను. ఒకటి. రెండవది, పార్టీ పరమైన రిజర్వేషన్లు ఇచ్చినంత మాత్రాన రిజర్వేషన్ల చట్టం కోసం కొట్లాడడం ఆపద్దు. పర్మనెంట్ గా రిజర్వేషన్ల చట్టం రావాల్సిన అవసరం ఉంది. 42% వాటా ఒకటే కాదు, ఇవాళ ఎస్సీలకు 20% పెంచాల్సిన అవసరం ఉంది, ఎస్టీలకు 10% పెంచాల్సిన అవసరం ఉంది, అలాగే మైనార్టీలకు కూడా జనాభా ఉంది కాబట్టి వాళ్లకు పెంచాల్సిన అవసరం ఉంది. సో వీళ్ళందరికీ సమగ్రమైన చట్టం రావాలంటే దేశంలో మొత్తం కులగణన జరగాలి. దేశంలో కులగణన మొత్తం జరిగిన తర్వాత దాంట్లో వెనుకబడ్డ జాతులు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఈవెన్ ఏబిసిడి అన్నిట్లలో చేయాల్సిన అవసరం ఉంటుంది. సంచార జాతులు ఇవాళ హైకోర్టుకు వెళ్ళాయి. 42% వాటాలో మాదేంటి పరిస్థితి అని ఎంబీసీలు కూడా హైకోర్టుకు వెళ్లారు. సో 42% వాటా గురించి భాషలో ప్రతి ఒక్కరు అడిగే హక్కు, వాళ్ళ ప్రాథమిక హక్కు. రిజర్వేషన్లు కేవలం డెవలప్ అయిన 5 కులాలే కాదు, బీసీలలో ఉన్న 5 కులాలే డెవలప్ అయితే వాళ్ళకి అవకాశాలు వస్తే అవకాశాలు వచ్చినట్టు కాదు. రిజర్వేషన్ అంటే రిప్రజెంటేషన్ లేని ఎంబీసీ కులాలు, రిప్రజెంటేషన్ లేని సంచార కులాలకు కూడా అవకాశాలు రావాలి. ఇవాళ ఎస్సీలలో మాలమాదిగల పంచాయతీ, వర్గీకరణ పంచాయతీ ఎందుకు వచ్చింది అంటే రిప్రజెంటేషన్ లేదు కాబట్టి వాళ్ళు అడిగారు. తప్పు కాదు అది. సో కాబట్టి రిప్రజెంటేషన్ కులాలకు రిప్రజెంటేషన్ ఇవ్వడమే రిజర్వేషన్ల యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇవాళ ఈబీసీ కులాలకు కూడా వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్ లేదు. కొన్ని డెవలప్ అగ్రవర్ణ పేదల్లో కొంత విద్యా ఉద్యోగ రంగంలో లేదు కాబట్టి వాళ్ళు వెనుకబడ్డ ఉన్నారు కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చాయి అక్కడ. సో అంటే వాళ్ళ జనాభా అంతటా కూడా
ఒకటే రకంగా లేదు. అగ్రవర్ణాలు ఉత్తరప్రదేశ్ లో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, కొన్ని మేజర్ అంటే నార్త్ ఇండియాలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, సౌత్ ఇండియాకి వచ్చేసరికి తక్కువలో ఉన్నారు, అందులో తెలంగాణకు వస్తే 7% ఉన్నారు. సో ఇప్పుడు దాన్ని కాస్త ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి లెక్కల ప్రకారం 15% చూపెట్టారు. సో బీసీల సంఖ్య తగ్గించారు, మళ్ళీ ఎస్సీఎస్ల సంఖ్య తగ్గించారు. ఎట్లా తగ్గిస్తారు? ఎస్సీఎస్ల సంఖ్య బీసీల సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గుతుందా? తగ్గే అవకాశమే లేదు. ఎందుకంటే ఇవాళ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఇచ్చారు కాబట్టి దాన్ని జస్టిఫై చేసుకోవడానికి ఆయన 15% లెక్కలు చూపెట్టారు. సో మరి మిగతా వర్గాలు కూడా జస్టిఫై చేసుకోవాలి కదా, మిగతా వర్గాలకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. మరి ఇవ్వాలంటే వారి జనాభాను కరెక్ట్ గా చూపెట్టాలి కదా. సో దాంట్లో ఉన్న లోపాలుతోనే వాళ్ళ కోర్టు ఇవాళ చేసింది. ప్రధానంగా ఏంటంటే లోకల్ బాడీలో ఎన్నికలకు సంబంధించి చట్ట సవరణ జరిగిన తర్వాత, ఆ చట్ట సవరణ జరిగిన తర్వాత దాన్ని గవర్నర్ గారు ఆమోదించాలి. ఆమోదించకముందే జీవో ఎట్లా తెస్తారు రేవంత్ రెడ్డి గారు? అది కదా ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం అక్కడ. తర్వాత 50% సీలింగ్ అనే అంశం ఇవాళ కోర్టులకి వాళ్ళు ఏమాత్రం రాజ్యాంగం పట్ల ప్రేమ ఉన్నా, రాజ్యాంగం పట్ల చిత్తశుద్ధి ఉన్నా, ఏ కోర్టు అయినా సరే, సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, రాజ్యాంగం కంటే గొప్ప కాదు. 50% సీలింగ్ పెట్టాలని చెప్పేసి ఎక్కడ రాజ్యాంగంలో లేనప్పుడు కోర్టులు ఎట్లా ఇస్తాయండి? ఈడబ్ల్యూఎస్ కు రిజర్వేషన్లకు ఏ కోర్టు 50% గురించి ఆలోచించింది? మరి అట్లా దాన్ని ఆమోదించిన సుప్రీంకోర్టు ఈ 42% ఆ విషయంలో ఎందుకు మెలికలు పెడుతుంది? 50% సీలింగ్ అయితే 50% మెలిక ఎందుకు పెట్టాలి? సో అంటే సుప్రీంకోర్టు అగ్రవర్ణాల చేతుల్లో ఉంది, ఆధిపత్య వర్గాల చేతుల్లో ఉందని వాళ్ళు ఇష్టారాజ్యం చేయడానికి సుప్రీంకోర్టు అని వాళ్ళు ప్రైవేట్ ఎస్టేట్ అదేమన్నా? ఈజ్ ఇట్ ప్రైవేట్ ఎస్టేట్ ఆఫ్ అప్పర్ కాస్ట్? నో, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్. అగ్రకులాలకు సంబంధించిన ప్రిరాగేటివ్ రైట్ కాదు, వాళ్ళ జన్మ హక్కు కాదు, అది వాళ్ళ జన్మ హక్కు కాదు. వాళ్ళు దే ఆర్ ద ఓన్లీ ప్రొటెక్టర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో లేని 50% సీలింగ్ పెట్టే అధికారం ఏ సుప్రీంకోర్టుకు లేదు. పెట్టిండ్రు ఎవరి ప్రయోజనాల కోసం పెట్టిండ్రు? వాళ్ళ ప్రయోజనాల కోసం పెట్టుకున్నారు. ఇవాళ మీ ప్రయోజనాలు నెరవేరినాయి. ఈడబ్ల్యూఎస్ పేరు మీద అగ్రవర్ణాలకు కూడా రిజర్వేషన్లు వచ్చినాయి. వచ్చిన తర్వాత మీరు 50% సీలింగ్ పెట్టే అధికారం మీకు ఎక్కడిది? అసలు ఇప్పటికి నేను అంటున్నా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి కానీ రాహుల్ గాంధీ గారు కానీ చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు 50% ఇప్పుడు లోకల్ ఎక్కడ ఎత్తేసారు, లోకల్ బాడీ రిజర్వేషన్ 50% సీలింగ్ ఎత్తేసారు, సంతోషం. కానీ జాతీయ స్థాయిలో 50% సీలింగ్ ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎందుకు 50% సీలింగ్ 92లో వచ్చింది ఆ సీలింగ్ అంశం మండల్ కమిషన్ కేసులో. ఒక నిమిషం, ఆ కేసును అమెండ్మెంట్ ఎందుకు చేయలేదు? రాహుల్ గాంధీ చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ గవర్నమెంటే ఉండేగా.